హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. త్వరలోనే పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో కీలక ప్రకటన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏలపై స్పష్టత లేకుండా ఉద్యోగుల నిరాశ, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సంఖ్యా విస్తారంగా పెరిగిన డిఏలు ఇప్పటి వరకు చెల్లింపుల విషయంలో స్పష్టత లేనందున ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 4 డిఏలు పెండింగ్లో అయితే ఉన్నాయి. స్పష్టత లేకపోవడం. ప్రస్తుతం మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం పైన ఎలాంటి చర్చ జరగలేదు. ఇది ఉద్యోగులకు నిరాశ కలిగించే విషయము. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో సార్లు డీఏల చెల్లింపుల గురించి ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 31 నాటికి డీఏలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెల చివరి దశకు చేరుకున్న ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడం ఉద్యోగులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగుల డిమాండ్లు డీఏల విడుదల ఎప్పుడు అంటే అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం కనీసం 2 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. మిగిలిన 2 డీఏలను పీఆర్సీ అమలుతో కలిపి ఇవ్వటం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుల్ని ప్రాధాన్యతనిస్తే ఉద్యోగులు మరింత స్థిరత్వంతో పనిచేయగలుగుతారు. ఉద్యోగ సంఘాలతో తక్షణమే సమావేశమై డీఏలపై స్పష్టమైన తేదీని ప్రకటించాలి. గత ప్రభుత్వంలో డీఏల పెండింగ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో డీఏల చెల్లింపుపై ఆలస్యం జరిగింది. అప్పటి ప్రభుత్వం డీఏల చెల్లింపును ఆలస్యం చేసి ఉద్యోగులపై పెరిగిన భారాన్ని నిర్లక్ష్యం చేసినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. సో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఉద్యోగులు పెండింగ్ డీఏలను విడుదల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగుల మేనిఫెస్టో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం. సో ఉద్యోగులకు ఈ మేరకు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తమ కొత్త మేనిఫెస్టోలో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, అలాగే హెచ్ఎస్, హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ తదితర సమస్యల పరిష్కారాన్ని కోరాయి. ప్రభుత్వం మేనిఫెస్టోను గౌరవించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఆశించే విధంగా డీఏలపై స్పష్టత ఇచ్చి చెల్లింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల అసంతృప్తి కొంతమేర వరకు తగ్గవచ్చు. ఇక ఫైనల్‌గా 4 డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి డీఏల చెల్లింపుకు సంబంధించిన సమయసూచి ప్రకటించాలి. కనీసం 2 డీఏలను తక్షణమే విడుదల చేయాలనైతే మిగతా 2 పీఆర్సీతో కలిపి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకుంటే ఉద్యోగుల నమ్మకం పెరుగుతుంది. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్ డీఏలపై వెంటనే నిర్ణయం తీసుకొని చెల్లింపులు పూర్తి చేయాలనైతే